నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. బలశూర్యుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూర్యుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్ను ఆకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్ను ఆకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం. అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం. అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను
నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నీవు నన్ను విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నీవు నన్ను విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను లేను, ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా నేను లేను, ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నా దేవ నన్ను ఎప్పుడైనా విడువనే లేదయ్యా. నా దేవ నన్ను ఎప్పుడైనా విడువనే లేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతులకు జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా. నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను వంట కట్టి స్థిరపరిచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను వంట కట్టి స్థిరపరిచావా. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంపూర్ణుడా, నిన్ను నేమై ఆరాధించేదా. త్రియేక దేవా ఆది
ఆది సంపూర్ణుడం నిన్ను నేమేమని ఆరాధించెదం. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణముతో నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. దానియేలు సింహము బోనులో చేసిన ఆరాధన, వీధిలోన నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధిలోన నాట్యమాడిన దావీదు ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. నువ్వు తీసుకోవాలి చెప్తాను. సామెతలు 2వ అధ్యాయం ఒకసారి చదువుకొని నెక్స్ట్ 120 సెకండ్స్లో క్లోజ్ చేసేద్దాం. రైట్. సామెతలు 2వ అధ్యాయం మొదటి నుంచి నేనే చదువుతాను. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చి విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. హల్లెలూయా. అయితే నెక్స్ట్ 2 minutesలో మనం క్లోజ్ చేసేద్దాం. సింపుల్. అంటే బైబిల్ని
పెద్దవాళ్ళు మాట్లాడినట్టు కాకుండా చాలా క్రిటికల్గా కాకుండా సింపుల్ భాషలో మనం మాట్లాడుకుందాం, సరేనా? రైట్. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్దకు నా కుమారుడా, నీ మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని నా ఎడల. అయితే యేసుప్రభు ఏమంటుండంటే, ఇది సామెతల గ్రంథంలో యేసుప్రభు మాటలు అంటే ఏంది? తన వాక్యము. అంటే యేసుప్రభు డైరెక్ట్లీగా మనతోని మాట్లాడిండంటే అది దేవుని వాక్యము రూపంగా మాట్లాడిండు. అందరికీ ఒక క్వశ్చన్, బైబిల్ ఎవరు రాసిరు? సేవకులు రాసిరు. సేవకులు ప్రవక్తలు రాసిరు, సరేనా? సేవకులు ప్రవక్తలు రాసిరు దేవుని ఆజ్ఞ చొప్పున. అయితే దేవుడు ఏమంటుండంటే, నేను చెప్పిన మాట ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేస్తే, నేను ఇచ్చిన ఆజ్ఞలు ఏవైతున్నాయో, ఆజ్ఞలు అంటే కమిట్మెంట్స్, అగ్రిమెంట్స్, అంటే దేవుని పట్ల మనం ఎట్లుండాలి అని దేవుడు ఏవైతే కమిట్మెంట్స్, అగ్రిమెంట్స్ బైబిల్ నుంచి చేయించుకున్నాడో అవి ఒకవేళ మనం ఫాలో అవుతే, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, అంటే జ్ఞానం గురించి మనము హార్ట్ఫుల్లీ, అంటే ఏదో వేరే వాళ్ళు చెప్పిరని కాకుండా జ్ఞానం గురించి, అది వాక్యమైనా సరే, వాక్యం నేర్చుకోవడం అయినా సరే. ఇప్పుడు సపోజ్ సండే రోజు మనం పాస్టర్ ఏదైనా బైబిల్ సామెతలు ఏదో ఒక అధ్యాయం చదవమంటాడు, అది ప్రతిసారి వసుంధర రమ్యకి ఎందుకు ఫాస్ట్గా దొరుకుతుంది, మనకెందుకు దొరుకుతలేదు అంటే, మన ఇంట్లో బైబిల్ సెల్ఫ్లు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో బైబిల్ వాళ్ళ చేతిలో ఉంటాయి, అంటే చదువుతారు వాళ్ళు, అంతేనా? ఇప్పుడు నేను రాజుకి చెప్పినాను అనుకో, రాజు ఒకవేళ బైబిల్ అందరికంటే ఫాస్ట్గా తీసిండు అనుకో, రాజు రోజు పడుకునే ముందు బైబిల్ చదువుతాడు అని అర్థం. ఒకవేళ రాజు బైబిల్ ఫాస్ట్గా తీయట్లేడు, ఇండెక్స్ దేవులాడిండు అనుకో, లేదంటే పేపర్ ఇట్లా ఫ్లిప్ చేసిండు అనుకో, దానికి అర్థం రాజు బైబిల్ చదవట్లేడు అని అర్థం. అంటే స్పెషల్గా నువ్వు చదువుతున్నావు చదవట్లేవు అని నేను అడిగే అవసరం లేదు, చూస్తేనే అర్థమైపోతుంది. అది మనకి ప్రశ్న తెలిసి ఉండాలి. అంటే ఇక్కడ దేవుడు ఏమంటుండు, జ్ఞానము అది బైబిల్ కానీ, సాంగ్స్, గ్రూప్ సాంగ్ నేర్చుకోవడం కానివ్వండి, ప్రార్థన నేర్చుకోవడం కానివ్వండి, ఏవైనా సరే జ్ఞానము నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, అంటే నేను నేర్చుకోవాలి, బైబిల్ నేర్చుకోవాలి, సాంగ్స్ నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి అని మనం ఎప్పుడైతే నేర్చుకోవడం స్టార్ట్ చేసినామో, తెలివికై మొర్రపెట్టిన ఎడల, అంటే నా దగ్గర జ్ఞానం లేదు, నాకు మంచి జ్ఞానము ఇవ్వు అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, జ్ఞానము అందరి దగ్గర ఉంటుందా అంటే ఉండదు. ఇప్పుడు బైబిల్లో చూసుకుంటే అత్యంత జ్ఞానం కలిగిన వాడు బైబిల్లో ఒకరు ఉంటారు. మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ బైబిల్లో, అత్యంత జ్ఞానం కలిగిన వ్యక్తి ఒక్కడే బైబిల్లో అని ఉంటుంది. సొలొమన్. దావీదు, కింగ్ డేవిడ్ ఉన్నాడు కదా, ఆ డేవిడ్ వాళ్ళ కొడుకు సొలొమన్. అదే టెంపుల్ కట్టిస్తాడు కదా యెరూషలేములో, విన్నారా స్టోరీ? ఆయన అత్యంత జ్ఞానపరుడు అంట. ఎవరు? షైని. బైబిల్ అన్న ఫోన్ అన్న కదా. అత్యంత జ్ఞానపరుడు సొలొమన్. అయితే బైబిల్లో సొలొమనే ఎందుకు అంత జ్ఞానం గలవాడు అంటే, ఆయన మొర్రపెట్టు, అంటే ఆయన ఒక డిఫరెంట్ పర్సనాలిటీ, దేవునితోని అనుబంధం అట్లా ఉంది. అందరూ ఉండరు అట్లా. ఎవరైతే దేవుని ఎందుకు ప్రార్థన చేస్తారో వాళ్ళే జ్ఞానవంతులుగా ఉంటారు. అయితే తెలివికై మొర్రపెట్టిన ఎడల, అంటే నా దగ్గర జ్ఞానము లేదు, ఉందా నీ దగ్గర జ్ఞానం? ఒకవేళ లేకుంటే నాకు జ్ఞానం ఇవ్వు అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు, వివేచనకై మనవి చేసిన ఎడల. వివేచన అంటే ఏంది? అవలింపొద్దు కార్తిక్. వివేచన అంటే ఏంది? వివేచనం అంటే ఒక మంచి లక్షణం. అంటే చర్చిలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మోకరించి ప్రార్థించి కూర్చోవడం, డైరెక్ట్ కాకుండా కూర్చోవడం. మళ్ళీ చర్చ్ నుంచి వెళ్ళేటప్పుడు ప్రైజ్ రాడ్ ఇచ్చి వెళ్ళిపోవడం. మళ్ళీ చర్చ్ అయిపోగానే 1 o'clockకి డైరెక్ట్ వెళ్ళిపోకుండా ఇట్లా కలుసుకొని మాట్లాడుకోవడం. మీ పని నడుస్తుందా, ఈరోజు స్కూల్కి వెళ్ళినావా, కాలేజ్కి వెళ్ళినావా, ఎగ్జామ్స్ మంచి నడుస్తున్నాయా, అంటే ఇది ఒక దాన్ని బాగుంటుంది సంస్కారం. మన భాషలో మాట్లాడుకోవాలంటే సంస్కారం. ఇంకా వేరేగా డిఫరెంట్గా వివేచన మంచి ఆలోచన, రైట్? వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల. దేన్ని వెతికినట్లు? జ్ఞానమును. వెండిని కాదు, జ్ఞానమును. వెండిని వెతికినట్టు జ్ఞానముని దేవులాడితే, అంటే వెండితోని పోలుస్తుండ అనమాట. ఇప్పుడు వెండి మనకి ఉట్టినే దొరుకుతుందా?
బంగారం ముట్టిన దొరుకుతుందా? వెండి బంగారం దొరకాలంటే చాలామంది అక్కడ ఏదో ఉంటుంది అనంతపురంలో, రాయలసీమలో ఎక్కడో ఏదో న్యూస్ చూసిన నేను. అక్కడ డైమండ్స్ దొరుకుతాయని అందరు ఇంకా పొద్దున్న లేసి అక్కడికే టిఫిన్ పెట్టుకోవాలి, బస్సులో పోవాలి. నది ఉంటుంది, ఆ నది ఒడ్డున మట్టి ఒక గిన్నెలో ఒక సాటలాగా ఉంటుంది, జాలిలాగా. దాంట్లో మన్ను వేసి జల్లెడలాగా దాంట్లో జల్లెడ పడుతూ ఉంటారు. దాంట్లో చిన్న చిన్న డైమండ్ రాళ్ళు దొరుకుతాయని దేవులాడుతూ ఉంటారు. ఒక డైమండ్ కోసం చాలా చేయాల్సి వస్తుంది. అట్లా వెండిని వెతికినట్టు, అంటే ఇక్కడ మనం వెండిని తీసుకుందాం. వెండి భూమిలో ఏ విధంగా అయితే మనం ఎంకులాడతామో ఎక్కడుంది అని, మనం జ్ఞానము కావాలని అట్లా దిగరాడాలంట. ఉట్టిన ఇప్పుడు డ్రమ్స్ నేర్చుకోవాలి, అనిల్ కొట్టినట్టు ఇవాళ నేర్చుకుంటా అంటే అవుతుందా? కాదు. దానికోసం టైం తీయాలి. టైం ఎప్పుడు తీయాలి? చర్చి 10 o'clockకి స్టార్ట్ కదా, నేను 10కి ఒక 10 minutes ముందు నేర్చుకుంటా అంటే కూడా కాదు. చర్చి 10 o'clock అయితే రేపు చర్చి అయితే ఈరోజు సాటర్డే వచ్చి అవి నేను నేర్చుకుంటా అట్లా. లేదంటే బైబిల్ స్పీడ్గా వాళ్ళే ఎందుకు అందిస్తారు, నేను ఎందుకు అందిస్తానని ఇంట్లో నేర్చుకోవడం. మళ్ళీ ప్రతిసారి సాంగ్స్ అన్న వాళ్ళే అక్క వాళ్ళే మంచిగా వాడుతారు, మరి నేను ఎందుకు వాడతలేను అని కాకుండా మనం కూడా నేర్చుకునే విధంగా వెతుకులాడాలి. అరే రాజు సాంగ్స్ మంచిగా వాడతాడు రాజు అన్న, మరి నేను ఎందుకు వాడతలేను? అచ్చా, నా దగ్గర స్వరం మంచిగా లేదు కాబట్టి నేను స్వరం మంచిగా అయ్యేటట్టు నేర్చుకుంటా. ఎలా? రోజు ప్రాక్టీస్ చేసుకుంటా. సరి గామా పదని సా అలాంటి కొన్ని బేసిక్స్ ఉంటాయి. అట్లా మనం వెతుకులాడాలి. ఉంటే ఇప్పుడు నేను ఫొటోస్ తీస్తా, సాంగ్స్ డైరెక్ట్ పోయి వాడతా అంటే పాడొచ్చు, బట్ వేరే వాళ్ళకంటే మెరుగ్గా చేయలేము మనం. సరేనా? వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దేన్ని వెతికినట్లు? జ్ఞానమును. ఎట్లాగైతే వెండిని మనం వెతుకుతామో ఆ వెండిని వెతికినట్లు జ్ఞానంని దేవులాడాలంట. సరేనా? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చి విజ్ఞానము నీకు లభించును. దేవుని గురించి విజ్ఞానము నీకు లభించును. ఎప్పుడు లభిస్తుందంట దేవుని గురించి విజ్ఞానము? భయభక్తులు కలిగినప్పుడు, మళ్ళీ వెండిని వెతికినాడినప్పుడు. ఇప్పుడు మన దగ్గర ఈ చిన్నపిల్లని తీసుకుందాం, 1, 2 సరే నేను కూడా మీ దగ్గర ఒక టీంలో అవలింపదు కార్తీక్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఇప్పుడు 13 మంది ఉన్నారు. ఈ 13 మంది బైబిల్ని స్పష్టంగా చదవమంటే ఏజ్ని పక్కన పెట్టేసి అందరం ఒకటే ఏజ్ అనుకుంటే, బైబిల్ని స్పష్టంగా చదువు అంటే అందరూ ఒకేలాగా చదువుతారా? ఏం పేరు నీ పేరు? వినయ్. వినయ్ కూడా ఎందుకు మంచిగా చదువుతాడు? ఆయన ప్రాక్టీస్ చేస్తాడు, నోట్స్ రాసుకుంటాడు, డైలీ చదువుతాడు. కాబట్టి వినయ్ మంచిగా అవుతాడు. ఇప్పుడు వినయ్ మంచిగా అయినట్టు బన్నీ కూడా చదవాలనుకో, అరే వినయ్ అన్న మంచిగా అవుతుండు కదా, వినయ్ మంచిగా అవుతుండు కదా, నేను కూడా మంచిగా అవుతా అని బన్నీ ఏం చేస్తాడు? రోజు ఆయన కూడా ప్రాక్టీస్ చేస్తాడు. అరే వినయ్ చదివినట్టు నేను కూడా ప్రాక్టీస్ చేస్తా, నేర్చుకుంటా, నాకు తెలుగు చదవనికి వస్తలేదు కాబట్టి అవి రాసుకుంటా, నేర్చుకుంటా. ఆయన ట్రై చేస్తూ ఉంటాడు. ఇట్లా వాయిద్యంలో అయినా సరే, బైబిల్ చదవడమైనా సరే, ఏదైనా సరే మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తామో అప్పుడే మనకి జ్ఞానము లభించును. ఇంకా 6వ వచనం లాస్ట్ చూసుకుంటే, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఎవరిస్తారంట జ్ఞానము? యెహోవాయే జ్ఞానం ఇస్తాడు. ఇంకోటి నేను ఎక్కడో చదివిన, అది ఇప్పుడు మనం అంటే దానికి రిలేటెడ్గా ఉంది. ఇప్పుడు మనం రన్నింగ్ పోటీ తీసుకుందాం, రేస్ తీసుకుందాం. ఆ రేస్లో మనం 13 members మనం పార్టిసిపేట్ చేసినాం అనుకో, 13కి 13 members గెలుస్తారా? ఒక్కడే గెలుస్తాడు. ఎప్పుడైతే ఈ 13 నేను ఈ రేస్లో గెలవాలి అని ప్రార్థన చేస్తాం అనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సరే రేస్లో గెలిస్తే మనకి ఏమొస్తుంది? ఒక మెడల్ వస్తుంది, ప్రైజ్ వస్తుంది, క్యాష్ ప్రైజ్ ఇట్లా వస్తుంది అనుకుందాం. ఇప్పుడు మనం దేవుడిని ప్రార్థించినప్పుడు మనకు మెడల్ వస్తుందా? మెడల్ ప్రైజ్? దేవుడిని ప్రార్థిస్తే మెడల్ ప్రైజ్ రాదా? వస్తుందా? ఎవరు చెప్పారు వస్తుందని? రాదు. దేవుని ప్రార్థిస్తే ఏమొస్తుంది? మన ఒంట్లో ఎనర్జీ వస్తుంది, మనకు శక్తి వస్తుంది. అరే లేదంటే నీకు ఆ టాలెంట్ వస్తుంది. అంటే నేను ఎట్లా పరిగెత్తాలి, నా ఒంట్లో ఎనర్జీ ఎంత ఉంది, నీకు శక్తిని మాత్రమే ఇస్తాడు దేవుడు. సీదా పోయి గోల్డ్ మెడల్ నీకు ఇవ్వడు. అంటే దేవుడు నీకు దారి చూపిస్తాడు, కానీ గెలిచేది మాత్రం ఎవరు? నీ అంతలు నువ్వే. ఇది కూడా అట్లనే.
ఎప్పుడైతే యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఇప్పుడు నాకు డైరెక్ట్ మనకు జ్ఞానం కావాలంటే డైరెక్ట్ దేవుడు ఇయ్యాడు. నేను అందరికంటే మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ కావాలంటే దేవుడు రాత్రి వచ్చి ఇట్లా చేయి పెడితే నీకు తెలివి రాదు మొత్తం. నువ్వు ప్రయత్నించాలా కదా. ప్రయత్నించడం అంటే నేర్చుకోవడం డైలీ. అంటే దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు నువ్వు ప్రయత్నించినప్పుడే. ఇక నేను ఈయనే కూర్చుంటా నాకు ఆ చదువు మొత్తం నాకు రావాలంటే కాదు, లేదంటే నేను ఈయనే కూర్చుంటా నేను పొద్దున్న లేసే వరకు ధనవంతుడు కావాలంటే కాదు. నీకు ధనవంతుడు కావాలంటే నీకు ఆ పని దొరికిపిస్తాడు దేవుడు. లేదంటే నీకు వేరే వాళ్ళతోని సార్లతోని అక్కడిక్కడ కలిసి వాళ్ళతో మాట్లాడేటట్టు, మంచి రేటు వచ్చేటట్టు, లేదంటే నువ్వు ఇంటికి క్షేమంగా పని నుంచి తిరిగి వచ్చేంత వరకు ఇలాంటివి కలుగు చేస్తాడు. కానీ డైరెక్ట్లీ నీకు ధనవంతుడు చేయనియాడు. అట్లనే మనకి జ్ఞానము కావాలంటే కూడా రాత్రి ఏదో నాకు జ్ఞానం కావాలంటే రాత్రి దేవుడు కళలో వచ్చి ఇట్లా చేయబట్టి ఏదో మూవీలో ఉంటుంది అప్పుడు చిన్నప్పుడు చూసిండి కోయి మిల్గే అనుకుంటా, ఆ హృతిక్ రోషన్ గానికి వచ్చి ఇట్లా ఆ ఏలియన్ వచ్చి ఇట్లా అంటే మనకి మొత్తం టాలెంటెడ్ పర్సన్ అయిపోతాడు వాడు. చిన్నప్పుడు చూసిండు. అట్లా మన జ్ఞానం కావాలంటే దేవుడు డైరెక్ట్లీ వచ్చి ఇట్లా చేయబెడితే మనం జ్ఞానవంతులం కాము. ఎప్పుడు జ్ఞానవంతులం అవుతామంటే ప్రార్థన చేసినప్పుడు, అందరికీ ట్రై చేసినప్పుడు, అంటే జ్ఞానము సేకరించే దారిలో నువ్వు ఉన్నప్పుడు. ఎలా బైబిల్ నేర్చుకోవడం అంటే నేను డైలీ చదువుతున్నా కదా, ఈ రోజు కాకపోతే ఒక రోజు వస్తుంది. సాంగ్స్ అందరికంటే మంచిగా పాడాలి, డైరెక్ట్ రేపు సండే రోజు మంచి సాంగ్ పాడాలంటే ఈరోజు నేర్చుకుంటే రేపు కాదు, ఒక 2-3 నెలలు కొన్ని సంవత్సరాలు నెలలు కావాలి. అట్లా ప్రయత్నిస్తే అక్కడ రీచ్ అవుతుంది. అంటే దేవుడు హెల్ప్ చేస్తాడు కానీ డైరెక్ట్లీ రిజల్ట్స్ ఇవ్వడు నీకు. ఆ జర్నీలో అంటే నేర్చుకునే ప్రయాణంలో హెల్ప్ చేస్తాడు. అర్థమైంది కదా అందరికీ. ఇక లాస్ట్ వచనము 8th వచనం, 7th వచనము, ఆయన యథార్థవంతులను వరిదిల్ల చేయను, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కీడముగా నుండను. యథార్థవంతులను వరిదిల్ల చేయను. అందరికీ ఒక క్వశ్చన్, హనోక్ అవలింపొద్దు. అందరికీ క్వశ్చన్, యథార్థవంతులు అంటే ఎవరు? అంటే మనం సింపుల్గా మాట్లాడుకుంటే యథార్థవంతులు అంటే ఎవరు లేరు, దేవుని ట్రాక్లో నడిచే వాళ్ళు. అంటే ఇప్పుడు వినయ్ వచ్చిండు, వినయ్తో మంచిగా మాట్లాడడము, లేదంటే సిస్టర్ రమ్య వచ్చింది, మొన్న ఏదో పంచాయతీ అయింది కదా, ఇక అదే మనసులో పెట్టుకోకుండా సిస్టర్ బాగున్నారా, తిన్నరా, పన్నీడు దాకా వచ్చింది, అందరి ఇంట్లో మంచిగా ఉన్నారా, లేదంటే బయట ఎవరన్నా తెలియని వాళ్ళు పోతూ ఉన్నారు, నీకు 5-6 అంగీలు ఉన్నాయి, ఒక చొక్కా ఇవ్వడమా, లేదంటే ఏదో నిన్న మొన్న ఏదైనా పంచాయతీ అయింది, మళ్ళీ అదే మనసులో పెట్టుకోకుండా మళ్ళా బాగున్నారా లేదా అని ఇట్లా మాట్లాడము. అంటే దేవునికి నచ్చేటట్టు అందరితో మంచిగా ఉండడమే యథార్థవంతులము. అయితే దేవుడు ఎవరిని వరదిల్ల చేశాడంట? వరదిల్ల చేయను అంటే ఏం లేదు, మనకి ఆశీర్వాదం రావడం. ఇప్పుడు మనకు పని కావాలి, దేవుడు పనిస్తాడు. మనకి ఇంట్లో ఒక కార్యం కావాలి, కార్యం అవుతుంది. లేదంటే నీకు జాబ్ రావాలి, జాబ్ వస్తుంది. లేదంటే నీకు మంచి ఆరోగ్యం రావాలి, ఆరోగ్యం వస్తుంది. లేదంటే స్కూల్లో ఇలా ఎగ్జామ్స్లో ఫస్ట్ రావాలి, వస్తుంది. ఇవి ఎప్పుడు వస్తాయంటే నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, రైట్? ఆయన యథార్థవంతులను వరిదిల్ల చేయను, యుక్త మార్గమున తప్పక నడుచు వారికి ఆయన కీడముగా ఉండను. అంటే మంచి మార్గంలో నడుచుకునే వారికి మాత్రమే అతను రక్షణగా అంటే కాపాడే విధముగా కీడంగా ఉంటాడంట. ఆమేన్. ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదామా? పరిశుద్ధుడా, ప్రేమ నమ్ముకో ఆయన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సమయం కాలన ప్రభా నీకు వందనాలు తండ్రి. మరి ప్రశాంతునైనా మరి వాక్యం చెప్పాడు ప్రభా, ఇంకా బిడ్డలందరిని ఎదిగించండి తండ్రి, యవనస్తులను స్త్రీలను ఎదిగించండి ప్రభా నాయన. మంచి జ్ఞానవంతులు, జ్ఞానం నేర్చుకున్న వాళ్ళు ఎవరికి ఎక్కడ వెళ్తారో అని తెలుసుకోవాలన్నారు ప్రభా. జ్ఞానం లేకుంటే అడగాలన్నారు ప్రభా. నిజంగా అందరితోటి యథార్థంగా ఉండాలి, అందరితోటి సమాధానంగా ఉండాలి, శత్రులతోటి మాట్లాడాలి అంటున్నాడు ప్రభా. నిజంగా తండ్రి, శత్రులను ప్రేమించినట్టుగా మనకు మంచి మార్గం దొరుకుతుంది అంటున్నావు ప్రభా నాయన. విరోధంగా చూసిన వాళ్ళను మరి వాళ్ళతోటి మాట్లాడాలి, సమాధానం పడాలి అంటున్నావు ప్రభా నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అలాంటి కపటమైన
హృదయం లేకుండా జాలిగల్ల హృదయం దయచేయండి ప్రభా. నాయన ఎవరి మీద అసూయ కుటార్లు లేకుండా తండ్రి సమాధానం పడేటట్టు దయచేయండి ప్రభా. యవనస్తులను వేరుపరచుకోండి ప్రభా. మరి గుడ్ ప్రేయడ్ వస్తున్నది ప్రభా. ఆ ప్రేయడ్కు మరి పిల్లలందరూ ప్రతిరోజు మరి ప్రార్థనల వాక్యాలల్లా పాటలల్లా మరి ఎదుగుతున్నారు ప్రభా. ఇంకా అనేక మంది పాల్గొనేటట్టు దయచేయండి తండ్రి. మరి ప్రశాంత్ తండ్రి 100 మంది అయినా కానీ ప్రభా నువ్వు ప్రేరేపిస్తున్నావు ప్రభా, నువ్వు నడిపిస్తున్నావు తండ్రి. నాయన నీ నడుకల్లో నీ ఆలోచన నీ తలంపులు నడిపించుకోండి ప్రభా. ఇంకా వాళ్ళని ఎవరికైతే చెప్తున్నాడో ప్రభా వాళ్ళు కూడా ప్రశాంత్ లెక్క నడుచుకున్న కృపను దయచేయండి తండ్రి. ఏడు టైం కావాలనే నిజంగా ఈరోజు ప్రార్థన ఉన్నది కదా, వాళ్ళు ఫోన్ చేయకుంటే ఏంది మన కొరకే కదా, మంచి మాటలు కదా అని తెలుసుకునేటట్టు దయచేయండి ప్రభా. నాయన హృదయాలు తెరిచి ఏడైతుంది కదా నన్ను అందరూ ప్రయాణంలో వచ్చి ప్రార్థనలు ఉండేటట్టు దయచేయండి ప్రభా. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల దాకా తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇప్పటికీ నాయన మరెంతో ఘనంగా వాడుకుంటున్నావు తండ్రి. ఇంకా అనేక మందిని వాడుకోండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవ ఇంతవరకు నడిపించుకున్నావు తండ్రి, ఇంకా అంతం వరకు నడిపించండి ప్రభా. మరి చెల్లె వచ్చింది ప్రభా, మరి పిల్లలు అక్కడ పనికి వెళ్ళారు ప్రభా. మరి అక్కడ మిషన్ గురించి నాయన అది మంచిగా నడిచేటట్టు దయచేయండి తండ్రి. ఆ పిల్లల తోడుగా ఉండు, కుమారుల తోడుగా ఉండు, కోడలు తోడుగా ఉండు ప్రభా. కోడలకు మంచి కాన్పు అందేటట్టు మరి ఇక్కడ జీవం పోయండి నాయన. గర్భఫలంలో ఆత్మనియండి ప్రభా. వచ్చే సంవత్సరం వరకు గొప్ప సాక్ష్యం నిలబెట్టండి ప్రభా. మరి రాజుని జ్ఞాపకం చేసుకో, చదువుకుంటున్నాడు ప్రభా. వీళ్ళ చదువుల్లో తోడుగా ఉండండి ప్రభా. నీకు వందనాలు దేవా. చంద్రయాని బైబిల్ చదివినప్పుడు నువ్వేం మాట్లాడండి ప్రభా. చెల్లె మొన్నటి రోజు నాయన అడ్జిస్టాప్ ఉన్న తండ్రి, మళ్ళీ సారి ఏ బిడ్డలకు రావద్దు తండ్రి. మరి ఊరికి వెళ్ళారు, ఆ బిడ్డల తోడుగా ఉండు, దూతం తోడుగా ఉంచు, అలా పనంతట్ల తోడుగానే ఉంచు. ఆ పిల్లల తండ్రి కోడలుగా కొడుకులను జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు వందనాలు దేవా. వాళ్ళు వచ్చి పని అంతట్లో తోడుగా ఉండు, నీ దూతం తోడుగా ఉంచు. మంచి ఆలోచన, ఏ అపాయం జరగకుండా బండి వాళ్ళని జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి ఇక్కడ కూడా బండ్లు పంపించినప్పుడు నాయన మరి పనులు పైసలు ఇచ్చేటట్టు దయచేయండి తండ్రి. నాయన నీకు వందనాలు దేవా. కుటుంబాలను ఆశీర్వదించి దీవించి మా బంధుమిత్రులు ఎంతవరకు ఉన్నారో ప్రభా అంతవరకు నడిపించుకోండి తండ్రి. మరి వజ్రమ్మ వచ్చింది ప్రభా, ఆమె తోడుగా ఉండండి ప్రభా. బిడ్డలు అల్లుళ్ళు మనవళ్ళు ప్రభా ఎంతో కష్టపడ్డది ప్రభా. నీకు వందనాలు తండ్రి. లోకంలో అన్నప్పుడు ఎన్నో కష్టాలు శ్రమలు బాధలు ఇబ్బందులు ఇరుకట్లు ఉంటాయి, కానీ మీరైతే తీసివేస్తారు ప్రభా. ఆమె ప్రాబ్లం ఉంది తండ్రి, అది తొలగించి మళ్ళీ మునుపటి లెక్క మళ్ళీ పనికి వాడుకోండి ప్రభా. నడుములను ముట్టండి ప్రభా, కాళ్ళు చేతులు ముట్టండి తండ్రి. వీళ్ళకే కాదు ప్రభా, ఎవరు చూసినా అదే బాధలు ఉన్నాయి ప్రభా. నాయన నీకు వందనాలు ప్రభా. అందరికీ స్వస్థపరచు. మా బంధుమిత్రులు ఈ బస్తిని మార్చండి ప్రభా. మా వాళ్ళు ఎంతవరకు ఉన్నారో తండ్రి అంతం వరకు మార్చండి ప్రభా. పనులకు వెళ్తారు కష్టపడి, ఎంతో ట్రాఫిక్లోకి వెళ్తారు ప్రభా. తిరిగి ఇంటికి వచ్చేంత వరకు అలా నీ దూతం తోడుగా ఉంచు తండ్రి. మా పనికి పోయేంత వరకు అలా పనికాడ ఎన్నో అపాయాలు జరుగుతున్నాయి ప్రభా. ఎవ్వరికి ఆను జరగకుండా మంచి ఇంటికి తిరిగి వచ్చేంత వరకు అలా నువ్వు తోడుగా ఉండు ప్రభా. నాయన మా వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభా. నాయన యేసయ్య వాళ్ళ తోడుగా ఉండు తండ్రి. వాళ్ళకు కూడా రక్షణలకు నడిపించండి ప్రభా. కొట్లాటలు పెట్టుకోకుండా తండ్రి సమాధానంతో ఉండేటట్టు దయచేయమని ప్రత్యేకంగా మరి సంఘాన్ని ప్రభ లేవనెత్తు బలపరుచుని. ఎవ్వరికి అసూయ కుట్టార్లు కోపాలు లేకుండా సంఘం బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని తండ్రి కొద్ది ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.